హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియోలో వచ్చేసి శుక్రవారం పూజకు సంబంధించిన కొన్ని విషయాలను నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. ఇదైతే గురువారం రోజు రాత్రి నైటే నేను ఇలా స్టవ్ని నీట్గా స్క్రబ్బర్తో క్లీన్ చేసేస్తూ ఉంటానండి. అంటే వీక్లో వన్స్ అనమాట. ప్రతి శుక్రవారానికి ముందు గురువారం నైటే ఇలా శుభ్రంగా పొయ్యిని చక్కగా స్క్రబ్బర్తో విమ్ బాక్సింగ్ ఏదైనా లిక్విడ్తో అయినా సరే నీట్గా ఇలా జిడ్డు పోవాలంటే కంపల్సరీగా సోప్తో క్లీన్ చేసుకోవాలి. కాబట్టి ఇలా స్క్రబ్బర్తో ఒకసారి స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత వాష్ చేసేస్తే ఇలా నీట్గా అయిపోతుంది కదా, చాలా హాయిగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. ఇంకా పసుపుతో అలంకరించేసుకొని బొట్లు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. లక్ష్మీ స్థానాల్లో పొయ్యి కూడా ఉంటుంది కదండి. పొయ్యిని ఎప్పుడు మనము నీట్గా ఉంచుకొని పరిశుభ్రంగా పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి అన్నపూర్ణదేవి కొలువై ఉండే స్థలం కాబట్టి ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలన్నమాట. ప్రతిరోజు మనకి వంట ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు చక్కగా స్టవ్ని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పటికీ బాగుంటుంది. ఇంకా అలానే ప్రతి గురువారం కూడా ఖచ్చితంగా స్క్రబ్బర్తో ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటేనే ఆ జిడ్డు అనేది పోతుందన్నమాట. డైలీ పెట్టుకొని అవసరం లేదు. ఒక శుక్రవారానికి ముందు రోజు మాత్రం చేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే శనివారము, కొంతమంది గురువారం చేసుకుంటారు, లేదు అంటే శనివారం చేసుకుంటారనమాట. అలాగే పూజ గదిని కూడా గురువారం రోజు క్లీన్ చేసుకొని దేవుడి పటాలన్నింటికి బొట్లు పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే శనివారం మార్నింగ్ అనమాట. ఇలా శనివారము గురువారము ఈ 2 రోజుల్లో మనం దేవుడి గదిని క్లీన్ చేసుకోవడం కానీ, ఇంకా అలానే పటాలన్నీ క్లీన్ చేసుకుని బొట్లు పెట్టుకోవడం కానీ, స్టవ్ని క్లీన్ చేసుకోవడం చేసుకుంటే చాలా మంచిది. శుక్రవారం వస్తుందంటేనే చాలు ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. అంతే కదా, ఆడవారందరికీ శుక్రవారం అంటే చాలా ఇష్టమైన రోజు. లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే రోజు కాబట్టి ఆ రోజుని ఎంతో పవిత్రంగా, ఇంకలనే ఇంటి ముందు రంగవల్లులతో, పసుపు గడపలతో, పసుపు వాకిళ్లతో ఎంతో అందంగా అలంకరించుకొని సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానిస్తాం కాబట్టి భక్తి శ్రద్ధలతో శుక్రవారం పూజా విధానాన్ని జరుపుకుంటూ ఉంటాము. అంతే కదండి, శుక్రవారం పూజ అంటేనే చాలా ఇష్టంగా ఉంటుంది చాలామంది ఆడవారికి. మరి ఆ బంగారు తల్లిని ఆహ్వానించాలంటే ఇంటి ముందు అందమైన రంగవల్లులతో, పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి కదా. దానికి ముందే మనం ఇంటి ముందు చక్కగా పేడ కళ్ళాపితో అందంగా ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులు అయితే పెట్టుకోవాలి. ప్రస్తుతం ఈ రోజుల్లో అయితే పేడ కళ్ళాపి అనేది చాలా కష్టం కాబట్టి మనకి మార్కెట్లో కలర్స్ పేడ రంగులు అని చెప్పి అమ్ముతూ ఉన్నారు కదా, వాటిని మనము ఇంటి ముందు ఇలా కలర్స్ రూపంలో చల్లుకోవడం వలన మనకి ఇంటి ముందు ఉన్న వాకిలి ఎంతో పచ్చగా కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. అయితే చాలామంది కెమికల్ అని చెప్పి ఈ కలర్ అనేవి వాడట్లేదు. కానీ ఎప్పుడైనా పండుగలప్పుడు ఒకసారి ఇంటి ముందు ఇంకా పండుగ లుక్ అనేది రావాలంటే, ఎంతో కళగా కనిపించాలి అంటే ఈ కలర్స్ వేసి ఒకసారి ముగ్గు పెట్టుకున్నాం అనుకోండి, చాలా అందంగా ఉంటుంది. ఇంకా నేను చూపించిన విధంగా ఈ కలర్ని అయితే ఒక బకెట్లోకి తీసుకొని కొంచెం అయితే వాటర్గా, అంటే ఒక 4 జగ్గులకు సరిపోయే వాటర్ని ఇందులో కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ కలిపామంటే కలర్ అనేది థిక్నెస్ రాదు, పలుచగా అయిపోతుంది. మనం కొంచెం వాటర్ అనేవి తక్కువగానే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, మన చెయ్యి అనేది నీళ్ళలో కలవకుండా ఓన్లీ మగ్గుతోనే మనం నీళ్ళను 1-2 సార్లు పాకి కిందకి ఇలా కదపడం వలన కలర్ బాగా మిక్స్ అవుతుంది. చూసారు కదా, ఇందాక డిఫరెంట్గా ఉన్న కలర్ ఇప్పుడు ఆ కలర్ వేయగానే ఎంత పచ్చగా ఉండిందో. చక్కగా ఇంటి ముందు ఆవు పేడతో కళ్ళాపి చల్లుకుంటే ఎంత కళగా కనిపిస్తుందో అంత కళగా ఉండిందనమాట. ఇలా కళ్ళాపి చల్లడానికి ముందు వాటర్లో మనము చెయ్యి పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ కలరు చేతులకు అంటుకుందంటే పోదనమాట. ఇంకా అలా మనము తినేటప్పుడు కానీ ఇంకా అన్ని విధాలా ఆ కలర్ అనేది లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ మనం చెయ్యిని దూరంగా ఉంచాలి. ఓన్లీ మగ్గుతో మాత్రమే కలపాలి. ఇంకా అలానే మనము ఈ నీళ్లు చల్లిన తర్వాత అటు ఇటు నడవకపోవడమే మంచిది. మనకి ఆ కలర్ అనేది కాళ్ళకి అంటుకుంటూ ఉంటుందన్నమాట. ఆ కలరు ఇంకా మనం ఇంట్లో ఎటువైపు నడుస్తున్నా సరే ఆ మరకలు ఇంకా అడుగులు అలానే ఉంటాయి. ఇంకా అందుకని ఇది ఆరేంత వరకు కూడా మనము ఎటువైపు కదలకుండా నడవకుండా ఉండాలి. ఆరిన తర్వాత చక్కగా ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఈ కలర్ని ఇంతకు ముందు అయితే చాలాసార్లు ఇంటి ముందు చల్లేదాన్ని. కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత అయితే ఈ కలర్ నేను వాడలేదు. కానీ ఫస్ట్ టైం నేను ఇలా కలర్ వేశాను. చూస్తున్నారు కదా ఎంత బాగుండిందో.
చాలా కళగా ఉంది. నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందంటే ఇంటి ముందు ఇంటి లుక్ అనేది మారిపోయిందనమాట. చక్కగా వాకిలి కళకళలాడుతూ ఎంతో అందంగా కనిపించింది. దానికి తోడు ఇలా అందంగా ముగ్గు పెట్టుకొని కలర్స్ వేసుకున్నాను. ఇంకా చూడముచ్చటగా అనిపించిందనమాట. శుక్రవారం అంటేనే ముగ్గులతో ఇలాగా చాలా అందంగా కనిపిస్తుంటుంది. తెల్లవారక ముందే ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ముగ్గు తొక్కి మాత్రమే ఇంట్లోకి రావాలి. అలాగా ఇంటి ముందు ముగ్గు లేని ఇంటికి లక్ష్మీదేవి అస్సలు కాలు పెట్టదు అంటారు. అందుకని మనం పూజ చేసినా చేయకపోయినా, ఇల్లు తుడిచినా తుడవకపోయినా ఇంటి ముందు ఖచ్చితంగా నీళ్లు పెట్టి కళ్ళాపి చల్లుకొని చక్కగా ఒక చిన్న అందమైన ముగ్గు పెట్టుకొని కొద్దిగా పసుపు కుంకుమ వేసుకున్నామంటే చాలు, ఆ ఇల్లు చాలా కళగా ఉంటుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మవారే ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు. అంతటి మహిమగల ముగ్గుని మనము ఇంటి ముందు ఖచ్చితంగా వేసుకోవాలి. చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను, ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడము ఎప్పటి నుంచో వస్తున్న మన ఆనవాయితీ. ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలి. ఎక్కడికి బయటకు వెళుతున్నా సరే మనము ముగ్గు దాటే బయటకు వెళ్ళాలి. కానీ మనం అలా ఇంటి ముందు ప్లెయిన్గా వదిలేసి ఏ పని మీద బయటకు వెళ్ళినా అది సక్సెస్ అవ్వదు. అందు గురించి అయితే చక్కగా ఒక చిన్న ముగ్గైనా పెట్టుకోవడం చాలా ఉత్తమం. ఇంకా ఇవన్నీ కూడా మన నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. చేయాలి అనుకుంటే అన్నీ చక్కగా నమ్ముకుంటూ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా అమ్మవారి కటాక్షం మనపై ఎప్పుడూ ఉంటుంది. మరి పూజ అంటేనే పువ్వులు ఉండాలి కదా, అందు గురించి అయితే ఇలాగా పువ్వులన్నిటినీ నేను అలంకరించుకోవడానికి సిద్ధం చేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా శుక్రవారం పూజ అంటే చాలా స్పెషల్గా ఉంటుంది కదా, అందు గురించి అయితే పువ్వులు ఎక్కువగా అవసరం అవుతాయి అన్నమాట. ఇక్కడైతే నేను అమ్మవారికి చామంతి పూలు ఇంకా అలానే జాజుల మాలతో అలంకరించుకుందామని చెప్పి ఇలా బయటకు తీస్తున్నాను. శుక్రవారం పూజ అంటేనే నేను గురువారం సాయంత్రమే చేసుకుంటూ ఉంటానని ముందు నుంచి చెప్తూ వస్తున్నాను. అలాగే నాకు గురువారం నైటే చక్కగా పూజకు సంబంధించిన పనులన్నీ ఏర్పాటు చేసుకొని గడపలకు పసుపు రాసుకొని ద్వారలక్ష్మి పూజ, ఇంకా అలానే తులసి కోటని, ఇంకా దేవుడి గదికి సంబంధించి పసుపు రాసి బొట్లు పెట్టుకోవడం ఇలాంటివన్నీ కంప్లీట్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు మార్నింగ్ లేవగానే పూజ చేసుకోవడానికి చక్కగా టైం ఉంటుంది. హడావిడి లేకుండా ప్రశాంతమైన పూజను చేసుకోవడానికి ముందు రోజు నేను గురువారం సాయంత్రమే ద్వారలక్ష్మి పూజతో నా పూజ అనేది స్టార్ట్ చేసేస్తూ ఉంటాను. మన వీడియోస్లో చాలామంది సబ్స్క్రైబర్స్ చాలాసార్లు అడిగారు, ప్రశాంతమైన పూజ చేసుకోవడానికి చాలా అదృష్టం ఉండాలని చెప్పి. నిజమేనండి, అందరికీ కూడా ప్రశాంతమైన పూజను చేసుకోవడానికి అదృష్టం అనేది ఉండదు. కొందరికి మాత్రమే చక్కగా అమ్మవారిని ఆరాధించుకోవడానికి, పూజ చేసుకోవడానికి ప్రశాంతమైన టైము, సమయం, ఇంకా అలానే అదృష్టం కలిసి వస్తుంది. ఈ విషయంలో అయితే నేను చాలా అదృష్టవంతురాలని అనుకుంటాను. అమ్మవారిని పూజించుకోవడము, అమ్మవారి కటాక్షాన్ని పొందడం అనేది నా లైఫ్లో నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే నాకు శక్తి కొలది, శక్తి ఉన్నంత వరకు కూడా అమ్మవారిని ఆరాధించుకోవడం అనేది నాకు ఇష్టమైన పని అన్నమాట. ఇంకా రేపటి గురించి ఈరోజు ఆలోచిస్తూ ఉంటాను. అలాగా శుక్రవారం పూజ అనేది చాలా కళగా, ఇంకా అలానే ఎంతో ఇష్టంగా చేసుకునే పూజ అన్నమాట. గొప్ప గొప్ప మంత్రాలు, ఇంకా అలానే పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా సరే ఇంట్లో సింపుల్గా నేను చేసుకునే పూజ అమ్మవారికి ఎంతో ఇష్టంగా ఉంటుందని నాకైతే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను అనుకున్న ప్రతి పని కూడా అనుకున్నంత త్వరగా జరిగిపోతూ ఉంటుంది. ఇంకా అలానే ఏ ఆటంకాలు కూడా రాకుండా ప్రశాంతమైన వాతావరణం అనేది నెలకొంటూ ఉంటుందన్నమాట. అలా ముందుకు నడిపించే బంగారు తల్లిని ఎప్పటికీ మర్చిపోకూడదు. మనసులోని ఇంకా అలానే గుండెల్లో పెట్టుకొని పూజించుకోవాలి అనుకుంటూ ఉంటాను. పూజ చేస్తున్న సమయంలో అమ్మవారి కటాక్షం మనపైన ఉంది అనుకుంటే పూజ చేస్తున్నప్పుడు ఒకసారి మనం కళ్ళు మూసుకుంటే అమ్మవారి రూపం మన ముందు ప్రత్యక్షం అవ్వాలి. అప్పుడే అమ్మవారు మన పూజని స్వీకరిస్తున్నారు అని అర్థం అన్నమాట. అలా కాకుండా కళ్ళు మూసుకున్న తర్వాత మనకి ఏవేవో కనిపించడం, మనసు లగ్నం కాకపోవడం, వీటన్నిటి వల్ల కూడా మనం పూజ అనేది ప్రశాంతంగా చేసుకోలేము. మనం పూజ చేసుకునేటప్పుడు మన మనసు అనేది అమ్మవారి మీద లగ్నం చేసుకోవాలి. స్వామి అమ్మవార్లు, మనం ఏ దేవుడు ఇంకా లేదా దేవత ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఖచ్చితంగా వాళ్ళు మన ముందు కనిపించే విధంగా మన పూజ అనేది ఉండాలి. పూజలు చేయడం వల్ల మన జీవితం మారుతుందా అని అడిగితే ఖచ్చితంగా మారుతుంది అని చెప్పి నేను 100% చెప్పగలను. ఎందుకంటే ఒక జీవితాన్ని మలుపు తిప్పాలి అంటే దేవుడి మీద నమ్మకం ఉండాలి అని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతాను. అలా అని మన కష్టాన్ని కూడా నమ్ముకుంటూ ఉండాలి. ఎప్పుడైనా సరే మనం ఏ పూజ చేసినా ఆర్థికంగా బాగుపడట్లేదు, వెనకబడి ఉన్నాము, ఏం చేయాలి, ఎన్ని పూజలు చేసినా అనుకున్నాము అంటే మనకి గుమ్మడికాయ అంత తెలివితేటలు ఉన్నా కానీ సరిపోదు, ఒక చిన్న ఆవగింజంత అదృష్టం ఉండాలి అని పెద్దలు అంటూ ఉంటారు. అంతేనండి, మనం ఎంత కష్టపడినా సరే కొంచెమైనా ఎక్కడో ఒక మూల అదృష్టం అనేది రాసి పెట్టి ఉంటేనే మనం లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాము.
అదేనండి. కలిసి రావడము అంటే అంతే. కలిసి రావడము అంటే మనకి అదృష్టం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి టైం అనేది కలిసి వస్తుంది. దాన్ని మనం కలిసి రావడం అని అంటాము. అంటే మన కష్టానికి తోడు కొంచెం అదృష్టాన్ని కూడా తీసుకొచ్చిందంటే ఆటోమేటిక్‌గా మనకి టైం అనేది కలిసొస్తుంది. అలానే అమ్మవారికి శుక్రవారం పూజలో ఇష్టమైన పరిహారం ఏంటంటే ఇలాగా చిల్లర నాణాలని ఒక ప్లేట్లో వేసుకొని ఇలా సౌండ్ చేయడం వలన ఆ అమ్మవారికి ఆ నాణాల నుంచి వచ్చే శబ్దం ఎంతో ఇష్టంగా ఉంటుంది. తద్వారా మనకి రాసులు ధనరాశులు అనేవి ఇంట్లో కొలువై ఉంటాయి అనే ఒక నమ్మకం అండి. అందుకని సంధ్యా సమయము ఉదయము సాయంత్రము మనకి ఏవైతే సంధ్యా సమయాలు ఉంటాయో ఆ టైంలో చక్కగా మనం ఇలా మనకి రూపాయి కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక బౌల్లో వేసుకొని 1కి 10 సార్లు ఇలా సౌండ్ చేస్తూ ఉన్నామంటే ఆ అమ్మవారు మన ఇంట్లో శ్రీనివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అందువల్ల ఇలా చేస్తూ ఉండడం చాలా మంచిది. ఎలాగో శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి ఈ పరిహారాన్ని ఉదయం సాయంత్రము 2 పూటల దీపారాధన చేసుకున్న అనంతరం చేయడం వలన చాలా మంచి జరుగుతుంది. ఇంకంతేనండి ఈరోజు వీడియో అయితే ఒక మోటివేషనల్ వీడియో అనే చెప్పొచ్చు. చాలామందికి ఎవరైనా వీడియో చూసి నేను కూడా ఇలా చేసుకోవాలి అని ఒక తపనైతే ఉంటుంది కదా, అలా కూడా నా శుక్రవారం పూజకు సంబంధించిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.